ముగ్ధులైన స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి అనంతాచార్యులను ఆపి, అంత కోపమైతే ఎలాగయ్యా, నీ నిష్ఠ ఎలా ఉంటుందో చూద్దామని అలా అన్నాను అని చెబుతూ ఆయనను గట్టిగా కౌగిలించుకున్నారు. కాసేపు కులాసాగా కబుర్లు చెప్పి ఆయనను సంతోషపడి పంపించారు. ఒకసారి అనంతాచార్యులకు తీవ్రమైన జ్వరం వచ్చింది. దానివల్ల ఆయన గుడికి వెళ్లలేక మంచంపైనే ఉండి శిష్యుల ద్వారా స్వామికి పూలదండలు పంపించేవారు. 3 రోజులైనా ఆయన రాకపోవడంతో స్వామివారు అర్చకులను పిలిచి, అనంతాచార్యులు ఎందుకు రావడం లేదు అని అడిగారు. అర్చకులు వెళ్లి చూడగా ఆయన జ్వరంతో పడుకుని ఉన్నారు. స్వామివారు వైద్యులను పంపిస్తానన్నారని అర్చకులు చెప్పగా అనంతాచార్యులు కోపంతో, మీ ప్రభువుకిప్పుడు తీరిక దొరికిందా? ఐశ్వర్యవంతులతో సంధ్యావందనాలు చేయించుకునే మీ స్వామి నాకు వైద్యులను పంపిస్తాడా అని విసుక్కున్నారు. అర్చకులు తిరిగి వెళ్లి ఈ విషయం చెప్పదోటూ స్వామివారే స్వయంగా అనంతాచార్యుల వద్దకు వచ్చారు. ఆయన అలిగి అటువైపు తిరిగి పడుకున్నా స్వామి ఒక బల్ల వేసుకుని ఆయన పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని, అనంతాచార్యులు, ఒళ్ళో వేడి తగ్గిందా అని ప్రేమగా అడిగారు. అప్పుడు అనంతాచార్యులు, ఇన్నాళ్లుగా నిన్ను నమ్ముకుని కైంకర్యం చేస్తుంటే 3 రోజులుగా జ్వరంతో పడి ఉన్న నన్ను పలకరించడానికి ఇప్పుడు ఖాళీ దొరికిందా అని నిలదీశారు. స్వామి చిరునవ్వుతో, నీకు నన్ను చూడాలన్న తపన తప్ప వైద్యం చేయించుకోవాలన్న కోరిక లేదని నాకు తెలుసు. నీ జ్వరం ఎలా తగ్గిస్తానో చూడు అని ఆయన ఒళ్లంతా ప్రేమగా తడిమారారు. స్వామి స్పర్శ తగలగానే అనంతాచార్యుల జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే ఆయన స్వామి పాదాలపై పడి, స్వామి, నా అహంకారం వల్ల నీవు రాలేదన్న బాధలో నీతో కోపంగా మాట్లాడాను, నన్ను క్షమించు అని వేడుకున్నారు. స్వామి ఆయనను కౌగిలించుకుని అనుగ్రహించారు. ఒకసారి అనంతాచార్యులవారు తన తోటలో చెట్ల దగ్గరకు వెళ్లి పూలు కోస్తున్నారు. ఆ సమయంలో ఒక నాగుపాము వచ్చి ఆయనను కరిచింది. పాము విషం శరీరంలోకి చేరి నోటివెంట నొరగలు వస్తున్నా ఆయన ఏమాత్రం చలించలేదు. ఆ వేదనను ఓర్చుకుంటూనే పూలదండలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వరస్వామివారి సన్నిధానానికి వెళ్లారు. అక్కడ స్వామివారికి పుష్పమాలలు అలంకరిస్తుండగా విషప్రభావంతో ఆయన కళ్ళు మగతగా మూతలు పడిపోతున్నాయి. అప్పుడు వెంకటేశ్వరస్వామివారు స్వయంగా పలకరిస్తూ, ఏమయ్యా అనంతాచార్యులు, నిన్ను నాగుపాము కరిచిందటగదా, వెళ్లి వైద్యం చేయించుకోరాదా? ఈ స్థితిలో కూడా ఎందుకు ఇక్కడికి పరిగెత్తుకు వచ్చావు అని అడిగారు. దానికి ఆయన ఎంతో ఆర్తితో, తండ్రి, ఎన్నాళ్లకో కదా నాకు నీకు కైంకర్యం చేసే అదృష్టం కలిగింది. పాము కరిచిందని నిన్ను విడిచిపెట్టి వైద్యుడి దగ్గరకు వెళ్లడమెందుకు? నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలు అని బదులిచ్చారు. ఆయన నిష్కల్మసమైన భక్తిని చూసి స్వామి ఒక్కసారి ఆయన తలమీద చెయ్యి పెట్టగానే ఒంట్లోని విషమంతా వెంటనే దిగిపోయింది. అనంతాచార్యుల జీవితంలో జరిగిన మరో గొప్ప ఘట్టం ఏమిటంటే, ఆయన పెంచుతున్న పుష్పవాతికలో 8 రోజులపాటు ఎవరో వచ్చి పూలన్నీ కోసేస్తున్నారు. సాక్షాత్తూ పద్మావతి శ్రీనివాసులే ప్రచ్ఛన్న రూపంలో వచ్చి పూలు కోస్తుంటే వృద్ధాప్యంలో ఉన్న అనంతాచార్యులు ఎవరు నా పూలను పట్టుకుపోతున్నారు అని కనిపెట్టాలనుకున్నారు. 9వ రోజున స్వామి అమ్మవారు రాజదంపతుల వేషంలో వచ్చారు.